విజయనగరం టౌన్ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వామపక్షాలు బగ్గుమంటున్నాయి. ధరల పెరుగుదలను నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విజయనగరంలో ఆందోళన చేపట్టారు. కేంద్రం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తుందని ఈ సందర్భంగా సిపిఎం నాయకులు తమ్మినేని సూర్యనారాయణ ఆరోపించారు. ఇంధన పొదుపు పాటించాలని, బంగారం కొనుగోలు చేయవద్దని అంటున్న ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు చేస్తూ ఖరీదైన ఆభరణాలు ధరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా సమాజంలో ఆర్థిక అసమానతలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రెడ్డి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల మీద తీవ్రమైన భారం వేసింది. పెట్రోల్ డీజిల్ మీద విపరీతంగా రేట్లు పెంచింది. గతంలో గ్యాస్ రేట్లు పెంచింది, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మీద పెంచింది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు వెంటనే తక్షణమే ఉపసంహరించుకోవాలి, తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రజలు ఇప్పటికే అనేక రూపాయలు, రైతాంగం కానీ, ప్రజలు కానీ, కూలీలు కానీ, ఏ ప్రజలు చూసినా ఈ రోజు పెరుగుతున్న ధరలను తట్టుకోలేని పరిస్థితి. వీళ్ళు ఉపాధికి వెళ్తే ఉపాధి ఉండట్లేదు, కూలీ ఉండట్లేదు, పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఈ విధానాల వల్ల యుద్ధం ఫలితంగా ఇవన్నీ కూడా మనకి ఎదురవుతున్న సమస్యలు. ఈ సమస్యలన్నీ ఉంటుండగానే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మూలిగే నక్కన తాటికే పడ్డట్టు ఇప్పటికే ధరలతో సతమతమవుతున్న ప్రజానీకానికి ఈ రోజు గ్యాసు, పెట్రోల్, డీజిల్ రూపంలో మన మీద ఈ భారం మోపడం అనేది చాలా అన్యాయం. ఈ జిల్లాకే 3 కోట్ల పైన ప్రజల మీద భారం పడుతుంది. ఆ రకంగా చూసినప్పుడు భారాలు పెరుగుతున్నాయి, ఇబ్బందులు పెరుగుతున్నాయి, ఆదాయాలు తగ్గిపోతున్నాయి, అసమానతలు పెరుగుతున్నాయి. కోట్లు సంపాదించుకున్నాడు, కోట్లు సంపాదిస్తున్నారు, పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడు. పేదల కోసం ఆలోచించే పరిస్థితి లేదు. ఈవేళ మోడీ ప్రభుత్వం అంటే ఖచ్చితంగా కార్పొరేట్ ప్రభుత్వం, ఆదానీలు అమ్మేల ప్రభుత్వం, ఆ గ్యాస్ ఏజెన్సీల ప్రభుత్వం. ఆ గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ ఏజెన్సీలు వీళ్ళ కోసం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ప్రజల కోసం కాదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అందుకని ఈ రాష్ట్రంలో ఉత్పత్తి ఉన్న గ్యాస్ నిల్వలు కూడా ఎక్కడికెక్కడికో తీసుకుపోతున్నారు. ఈ రాష్ట్రానికి 50% వాటా ఇవ్వాల్సింది ఇక్కడ ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఇక్కడ పట్టుకెళ్ళిపోయి ఇక్కడే రేట్లు పెంచి ఆంధ్ర రాష్ట్రం మీద కూడా తీవ్రమైన భారం వస్తుంది. ఈ భారాలు వేసినప్పటికీ, ఇబ్బందులు పెట్టినప్పటికీ, జిఎస్టీ లాంటి పనులు అనేక వేల కోట్లు వస్తున్నప్పటికీ ఇవన్నీ కొల్లగొడుతుంటే రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ నోరెత్తి మాట్లాడటం లేదు, రావాల్సిన నిధుల కోసం అడగడం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రజల మీద భారాలు వేయడం తప్ప వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఈ రకంగా ఉన్నప్పుడు ప్రజానీకం ఏ రకంగా బతకాలి అనేది వాళ్ళ ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ విధానాలు మార్చుకోవాలి. ఇప్పటి వరకు ఏం చెప్తున్నావు? దేశం వెలిగిపోతుంది, ముందుకెళ్తున్నాం, అభివృద్ధిలో ముందున్నామని నిన్నటి వరకు చెప్పారు. ఎన్నికలు అయిపోతుంది ఏమంటాడు? దేశం చాలా సంక్షోభంలో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, పెట్రోల్ వాడకం తగ్గించండి, బంగారం కొనొద్దు, విదేశాలు తిరగొద్దు అని చెప్పేసి ఈయన చెప్తాడు. ఈయన మాత్రం విదేశ వస్తువులు వాడతాడు, 8 కోట్ల విలువ చేసే విమానం వాడతాడు, కోట్లాది విలువ చేసే కారు వాడతాడు, ఉంగరాలు వాడతాడు, వాచీలు వాడతాడు, పెన్నులు వాడతాడు, లక్షలు లక్షలు ఖర్చు పెట్టి. ఇవన్నీ ఆయన చేయొచ్చు. వ్యాస వినోదం అని చెప్పేసి ఇప్పుడు 4 రాష్ట్రాలు పర్యటనకి వెళ్తున్నాడు ఆయన. ఎందుకు ఇప్పుడు పర్యటన అవసరం ఏముంది? కాబట్టి ఇవన్నీ ఆయన తను చేయడానికి చెప్పడానికి బాగుంటుంది తప్ప ఆచరణలో బీజేపీ ప్రభుత్వం ఏది చేయటం లేదు. ఇచ్చిన హామీ లేదు, ప్రజల కోసం చెప్పిన మాట ఏ ఒక్కటి అమలు చేయడం లేదు. పై కదా ఈ పక్క 37 దాటి ప్రజల మీద చేస్తున్నారు. కాబట్టి మోడీ గారికి చెప్పదలుచుకున్నాం, ఈ రకమైన విధానాలు కొనసాగిస్తే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు, ప్రజలు తెలియజొక్కలు కారు, చారిత్రాత్మకమైన తీర్పు భవిష్యత్తులో ఇవ్వబోతున్నారు. ఇప్పటికైనా విధానాలు విరమించుకొని పెంచిన ధరలు తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.